దేవుడు మనలను ఏం చేస్తుంటాడంటే, ఎంత పాపము చేస్తున్నప్పటికీ కూడా ఎన్నోసార్లు ఆయన నామానికి అవమానకరంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా, ఎన్నో మార్లు ఆయనకి కోపాన్ని తీసుకుని వచ్చినా కూడా మనలను ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు అన్నమాట. మన నీతి దేవుని ముందర ఎలా కనబడుతుంది అనమాట? ఒక డర్టీ క్లాత్ అనమాట. ఒక మురికి గుడ్డ వల్లే కనిపిస్తుంది. ఒక మురికి గుడ్డ వల్లనే మనకి నీతి కనిపిస్తే, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇక్కడ మొదలుపెట్టి అరికాలు వరకు ఎన్ని మార్లు మనము దేవునికి కోపం తెచ్చే విధంగా ఆలోచనలోను మాటల్లోనూ, చూచే వాటి యందు, వినే వాటి యందు, తాకే వాటి యందు, వెళ్ళకూడని స్థలమునకు వెళ్ళుట ద్వారా, వీటన్నిటి ద్వారా మనము ఎన్నో మార్లు దేవునికి చాలా 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 కోపాన్ని తీసుకుని వస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను కాపాడుతున్నాడు. ఆయన విడిపిస్తూ ఉన్నాడు. ఆయన భద్రపరుస్తున్నాడు. ఇదే మాట కీర్తనకారుడు చెప్తాడు. 106వ కీర్తన, సామ్స్ 106:43 ఏమంట? అనేక పర్యాయములో ఆయన వారిని విడిపించెను, ఆయనను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరే, తమ దోషము చేత హీన దశ నొందిదిరి. చాలమ్మ, తర్వాత చదువుగా. అనేక పర్యాయములు ఆయన వారిని ఏం చేస్తూ వచ్చాడంట? విడిపిస్తూ వచ్చాడంట. వాళ్ళను కదా, నన్ను కాదు కదా అనుకోద్దాం. మనలను కూడా దేవుడు అనేక పర్యాయములు, ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కావచ్చు, నిలబడినట్టు నేను కావచ్చు, ఎన్నో సందర్భాలలో దేవునికి విరుద్ధమైన పాపం చేసి మనం బంధింపబడినప్పుడు, బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అనేక పర్యాయంలో విడిపించినప్పటికీ కూడా మరలా అదే పాపాన్ని చేసినటువంటి వారముగా ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఉన్నాం. దేవుడు మన ఎడల ఎంతో జాలి చూపిస్తున్నాడు కనుకనే ఈరోజు వరకు కూడా మనం నిశ్చింతగా జీవించగలుగుతున్నాం. ప్రియమైన సహోదరి మాట ఎందుకు చెప్తున్నానంటే, అనేక పర్యాయములంట ఇజ్రాయిల్లను దేవాతి దేవుడు ఏం చేస్తూ వచ్చాడనమాట? విడిపిస్తూ వచ్చాడు. ఆయన ఆ పాపము ద్వారా వారి హీన దశకి వెళ్ళిపోయి చాలా చాలా బంధకాలలో బంధింపబడి శత్రువుల చేత హింసింపబడుతూ చాలా వరస్ట్గా వారి యొక్క బ్రతుకు మార్చివేయబడినప్పుడు, అప్పుడు దేవుని వైపు చూసి, ప్రభువా, మేము చేసినటువంటి తప్పిదమ్మును బట్టి మాకు ఈ స్థితి వచ్చింది, మేము చేసినటువంటి ఆలోచన బట్టి మాకు ఈ స్థితి వచ్చింది, మేము నీకు వ్యతిరేకంగా మేము జీవించడం ద్వారానే మా జీవితాలు ఇంత హీన దశకు వెళ్ళిపోయిందని చెప్పేసి వారు ప్రభు వైపు తిరిగి కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా వారిని క్షమించి మరలా మంచి జీవితాన్ని వారికి ఇచ్చేవాడు. ఇది 1-2 కాదు, 1-2 సార్లు జరిగినది కాదు, కొన్ని వందల సంవత్సరాలు జరిగినటువంటి చరిత్ర. ప్రతి సందర్భంలోనూ కూడా దేవుడు మనపైన ఎంతో ప్రేమతో మన బ్రతుకును మార్చడానికి, మన స్థితిగతులను మార్చడానికి, మనలను ఆదరించడానికి ఆ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మీరు బంధింపబడడానికి ముందుగా అనేక పర్యాయములు దేవాతి దేవుడు ఏం చేస్తాడన్నమాట? వీరితోటి తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనము మన స్థితి మారడానికి ముందు, మన బ్రతుకు హీన దశకి వెళ్ళడానికి ముందుగానే హెచ్చరిక చేస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె, ఈ స్థితి కనుక నీకు రాకుండా ఉండాలంటే ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నటువంటి మాటను నువ్వు చెవులారా విని నీ హృదయం అనే పలకపైన రాసుకుని ఆ వాక్య ప్రకారం జీవించినంత కాలము నిన్ను బంధకాలు బంధించలేము. నీ స్థితి అనేది మారదు. నీ స్థితి అనేది ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుందన్నమాట?
అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా హీన దశకు వెళ్ళే విధముగా ఉండదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. వీరికి తెలీదా? వీరు బంధింపబడతారని వీరికి తెలీదా? హీన దశకు వెళ్తారని వీరికి తెలీదా? ఐగుప్తు దేశంలో మొదలైనప్పుడే దేవుడు వారితో మాట్లాడాడు. ఐగుప్తు దేశం నుంచి అరణ్యములో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. తన ఆలోచన అంతటినీ కూడా ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. మీరు గమనించినట్లయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్దాం. మనం ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. డిటర్నమీ చాప్టర్ 30 వర్సెస్ 17 to 18 చదువుదాం ఒకసారి. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననల్లక వీడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు, స్వాధీనపరుచుకొనుటకు యోర్దాను దాటిపోచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజేపుచున్నాను. చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా దేవుడు యెహోవా ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అన్నమాట? మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ దేశమునైతే స్వాధీనపరచుకోవాలని చెప్పేసి వెళుతున్నావో ఆ దేశంలో నీవు, నీ తర్వాత నీ పిల్లలు, నీ పిల్లల తర్వాత పిల్లల పిల్లలు, అలాగ తరతరముల వరకు ఆ దేశంలో స్థిరముగా ఉండాలంటే నా ఆజ్ఞల పట్ల నీకేముండాలి? స్థిరమైనటువంటి హృదయం ఉండాలి. నా ఆలోచన పట్ల నీకేముండాలి? స్థిరమైనటువంటి హృదయం ఉండాలి. నీవు నా యెడల భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసము కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నీ తరతరముల వరకు కూడా ఆ వాగ్దాన దేశంలో మీరు ఉంటారని చెప్పేసి దేవుడు ముందుగానే చెప్పాడు. ముందుగా చెప్పినప్పటికీ కూడా దేవుని యొక్క మాటలను ఏమాత్రం కూడా లక్ష్య పెట్టుకోకుండా, వినుకోకుండా వరిష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి ఎన్నోసార్లు ఏ స్థితికి వెళ్ళారు? వాళ్ళు హీన దశకి వెళ్ళారు. ఒక్కసారి కాదు, ఎన్నో మార్లు అన్నమాట. ఎన్నో మార్లు, 1-2 సంవత్సరాలు కాదు. కొన్నిసార్లు చూసినట్లయితే 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. న్యాయాధిపతుల గ్రంథం మీరు మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు చదివితే మీకు 12 మంది న్యాయాధిపతులు కనబడతారు. ఎంతమంది? ఈ 12 మంది మధ్యలో అక్కడక్కడ గ్యాప్లు వస్తూ ఉంటాయి. ఒక న్యాయాధిపతికి ముందు వీళ్ళకి చాలా హీనదశ ఉంటుంది. వీరు చేసినటువంటి తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని పంపిస్తాడు. వీరి తరపున యుద్ధం చేసి వీరికి విడుదలనిస్తాడు. అమ్మాయి సార్ నెమ్మదిగా ఉంది, కొన్ని సంవత్సరాలు నడుస్తుంది దేవుని ఎడల భయము, దేవుని ఎడల భక్తి, విశ్వాసము. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, అంటే ఒక 10, 15, 20 సంవత్సరాలు అయిన తర్వాత మరలా ఏం చేస్తారన్నమాట? మరలా అదే పాపం, ఏ పాపం అయితే వద్దంటాడో అదే పాపాన్ని చేసిన తర్వాత మరలా దేవునికి కోపం వస్తుంది. హెచ్చరిక చేస్తాడు, మాట్లాడతాడు, వినరు. విననప్పుడు దేవుడు చెప్పినట్లుగానే ఆ దేశంలో మీరు స్థిరముగా ఉండరు అని చెప్పి వారిని ఏం చేస్తారన్నమాట? మరలా ఆ దేశంలోనే బానిస బ్రతుకుగా వారిని మార్చేయటం జరుగుతుంది. ఆ దేశం నుంచి చెదిరిపోయేటట్లుగా చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా న్యాయాధిపతుల గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో దేవాతి దేవుడు పొందుపరిచించాడు. హోషేయ ప్రవక్త అంటాడు 12వ అధ్యాయం 10వ వచనం చదువు ఒకసారి. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములు నేను ఇచ్చినాను, ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తుల ద్వారా మాట్లాడి ఉన్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఆయన ప్రవక్తలతో నేను మాట్లాడినాడు. దానికి ముందు వచ్చిన చదివితే, అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకుని యెహోవానగు నేనే మీకు దేవుడను, నియామక దినములలో మీరు డేరాలలో కాపురం ఉన్నట్లు నేను ఇక మిమ్మును డేరాలు నివసింపచేయను అని చెప్పి తను చెప్తున్నాడు అన్నమాట. ప్రవక్తలతో నేను మాట్లాడినాను, విస్తారమైన దర్శనములను
నేను ఇచ్చిన ఉపమాన రీతిగా అనేక పర్యాయములో ప్రవక్తల ద్వారా మాట్లాడి, నిత్యముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు. గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు. వారి బలిపీఠంలో దున్నిన చేని గనిమల మీద రాళ్లకు పొలవెను. ఇలా ప్రతి ప్రాంతము గురించి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. గిల్గాలులో దేవుని యొక్క సన్నిధి ఉంది. ఆ గిల్గాలు రాను తర్వాత ఎలా మారిపోయిందనమాట, అన్ని దేవతలకు ఆరాధన చేసే స్థలముగా మారిపోయింది. దేవుడుండే ప్రతి స్థలాన్ని వీరు ఎలా మార్చేస్తారన్నమాట, అన్ని దేవతలకు ఆరాధన స్థలాలుగా మార్చేసి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అంట దేవుడు చెప్తున్నాడు, ప్రవక్తల ద్వారా అనేక పర్యాయములంట ఆయన మాట్లాడు, దర్శనములను చూపించాడు. కానీ ఎక్కడా కూడా జనాలు లోబడలే. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట, మనతో దేవుడు చాలా రకాలుగా మాట్లాడతాడు. అయితే దానిని గ్రహించేవారు కొందరే. గ్రహించినటువంటి వాడు ఏం చేస్తారంటే వారికి జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గ్రహించినటువంటి వారు ఏం చేస్తారంటే ఇంకా అలాగనే పాపిష్టి జీవితాన్ని కొనసాగిస్తారు. అలా కొనసాగించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు చెప్పినట్లుగానే ఆ యొక్క శాపము, ఆ యొక్క ఉగ్రత వారిపైకి వస్తుందన్నమాట. ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోవడానికి గల కారణం ఏంటంటే అనేక పర్యాయములు, ఒకటి కాదు రెండు కాదు, అనేక పర్యాయములు దేవాతి దేవుడు వారితో మాట్లాడి ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కడ కూడా దేవుని యొక్క మాటను వారు వినలేదు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్తాడు, యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమును తాము చేరి వారి నడుమనుందురో ఆ దేశ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసే నిబంధనను, ఎంత పర్ఫెక్ట్గా దేవాతి దేవుడు ముందుగానే చెప్పేస్తా ఉన్నాడు. ముందుగానే దేవుడు చెప్తున్నాడు. అప్పటికి మోషే చనిపోలే. ఇంకా వీరు ఎక్కడున్నారంటే యోర్దాను యువతలే ఉన్నారు. యోర్దాను యువతల కొంత భూభాగాన్ని స్వాధీనపరుచుకొని ఒక 2.5 గోత్రాలకు మోషే ఉండగానే వారికి ఇవ్వటం జరిగింది. అయితే యోర్దాను దాటిన తర్వాత స్వాధీనపరుచుకొనబోయి ఆ భూభాగంలోనికి వీరు వెళ్ళినప్పుడు వీరు చేసే కార్యాన్ని ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట చెప్తున్నాడు. ఖచ్చితంగా వీరు ఏమవుతారని చెప్తున్నాడు ఆయన, వ్యభిచారులు అవుతారంట. ఖచ్చితంగా వీరేం చేస్తారంట, విగ్రహారాధన చేస్తారంట. ఖచ్చితంగా వీరేం ఏం చేయబోతున్నారంటే దేవుని విడిచిపెట్టబోతున్నారు. విడిచిపెట్టేస్తే దేవుడు ఏమంటున్నాడంటే 17వ వచనం చెప్తాడు, కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొనను, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించును కొందరు. దేవునికి స్తోత్రం. ముందుగానే చెప్తున్నాడు. ఆ యొక్క భూభాగంలోనికి వీరు వెళ్ళిన తర్వాత దేవుని ఎలా విసర్జిస్తారో, ఎలా వ్యభిచారులు అవుతారో, ఎలా విగ్రహారాధకులు అవుతారో, వీరు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుడు ఎలా శిక్షించబోతున్నాడో ముందుగానే యోర్దాను నది యువతలని దేవుడు మాట్లాడాడు. ఈరోజు మనతో మాట్లాడట్లేదా దేవుడు? మన బ్రతుకు మార్చుకోకపోతే, మన ఆలోచన విధానం మార్చుకోకపోతే మనం విడువబడతామని, మనం ఎత్తబడమని, దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా ఉండమని, పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉంటాము కానీ అనేక రాజ్యములో ఉండే విశ్వాసులుగా ఉండము.
వాక్యాన్ని వింటూ కూడా వాక్యానుసారంగా జీవించకపోతే ఎలా ఉంటాడో మనము కిందటి వారం చదువుకున్నాం. ఎలా ఉంటాడో అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకుని బయటికి వెళ్ళిన తర్వాత వాడు ముఖం ఎలాగుందో వానికి తెలియదు, మర్చిపోతాడు. దేవుని యొక్క వాక్యం విని కూడా వాక్యాన్ని అస్సలు కూడా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నంత కాలము మనం కూడా అద్దంలో మన ముఖాన్ని చూసుకుని మర్చిపోయే వారము ఉంటాం. మనము అలా ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, వారు ఎప్పుడైతే ఆ పాపం చేస్తారో నేను వారికి విరోధిని అవుతాను అంటున్నాడు. అలాగే ఆయన విరోధి అయ్యాడు. ఆ ప్రాంతం నుంచి వారు తరిమి వేయబడ్డారు. ఈ రోజున ప్రపంచ నలుమూలలా ఇశ్రాయేలు ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన వారిపైకి ఉగ్రతను తీసుకొచ్చినప్పుడు ఆ దేశాన్ని నుంచి వారందరూ కూడా ఏమైపోయారన్నమాట, చెదిరిపోయారు. ఈ రోజున మన దేశంలో చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే అన్యులుగా కలిసిపోయారు. ఎందుకు చెప్పినా, వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో అన్యుల కంటే భయంకరమైన విగ్రహారాధన చేసినటువంటి వారుగా బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది. భయంకరమైన విగ్రహారాధన అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరో కాదు, ఇశ్రాయేలీయులు. వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నప్పుడల్లా దేవునికి కోపం వచ్చింది. మీరు దీని నుంచి బయటికి రావాలని చెప్పేసి ఎన్నోసార్లు ఆయన హెచ్చరిక చేశాడు. ఆయన ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల సంవత్సరాలైనా హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు వరకు కూడా మన బ్రతుకులలో మనం చేస్తున్నటువంటి ఆలోచనలను బట్టి, మనం మాట్లాడుతున్న మాటలను బట్టి, మన క్రియలను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆలోచన చెడ్డదిగా ఉంటే బయటికి రావాలని, మన క్రియలు చెడ్డదిగా ఉంటే మనం బయటికి రావాలని, మన మాటలు చెడ్డగా ఉంటే వాటిని విడిచిపెట్టి మంచిగా మనం మాట్లాడని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాకపోతే ఆనాడు ఇశ్రాయేలుకి ఎలాగైతే దేవుని యొక్క కోపం మారిపోయి వచ్చి ఆ ఉగ్రత ముందు తట్టుకోలేక నాశనం అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. చెదిరిపోయినటువంటి వారు, బందీలుగా వెళ్ళిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున మన బ్రతుకులు అలా ఉండకూడదని, మనల్ని విడిపించడానికి, పాపిష్టి బంధకాలలో ఉన్నటువంటి మనలను విడిపించడానికి, శత్రు యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి మనలను విడిపించడానికి దేవుడు ప్రతినిత్యం కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. 3వ అధ్యాయము 7వ వచనం చదువుతారు ఒకసారి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడని యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద ఉండగా ఆయన అరమ్నాహరాయిము యొక్క రాజైన చేతులకు దాసులకుటకై వాడు అమ్మివేసెను. ఇశ్రాయేలు 8 సంవత్సరములు కుషానిశ్రాయిమునకు దాసులుగా ఉండిరి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజక కుమారుడైన ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. ఎన్ని సంవత్సరాలు వీళ్ళు అతని చేతికి అప్పగింపబడ్డారో? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల్లో వీళ్ళు ఆ శత్రురాజుకి అప్పగింపబడ్డారు. ఈ 8 సంవత్సరాల్లో ఆ రాజు ఏం చెప్తే అది చేయాలి. వీళ్ళు చాలా చాలా హీన దశకి వెళ్ళిపోయిన తర్వాత ఆ 8వ సంవత్సరం ఎండింగ్లో వీళ్ళకి బుద్ధి వచ్చేది అనమాట. మనకు కూడా బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఆరోగ్యం ఉన్నప్పుడు వస్తుందా? ఆస్తి ఉన్నప్పుడు వస్తుందా? జాబ్ ఉన్నప్పుడు వస్తుందా? ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా గ్రాడ్యువల్గా పోయి అంత అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది బుద్ధి. ఒక సాక్ష్యాన్ని విన్నా. ఆ సాక్ష్యం విన్నప్పుడు కొన్ని విషయాల్లో మనం కూడా ఇలాగే కదా ఉంటాము అని చెప్పేసి అనిపించింది నాకు. సాక్ష్యం ఏంటంటే,
దైవజనులకి సర్వసాధారణంగా పల్లెటూరులో మినిస్ట్రీ చేసే వాళ్ళకి అలవాటు ఏముంటుందంటే, స్టార్టింగ్ ప్రేయర్ చేయడానికి ముందే ఒక రౌండ్ వేస్తారు. గ్రామంలో విశ్వాసాల ఇళ్ళకి వెళ్ళి, అమ్మ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, రండి, త్వరగా రండి అని చెప్పేసి ఏం చేస్తారు, ముందుగానే వెళ్ళిపోయి ఇంటింటికి తిరిగి చెప్తారు. మరి మీ ఇంటికి వచ్చి ఎవరని చెప్పారో లేదు నాకు తెలియదు, కానీ మాకైతే సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇదివరకైతే ఖచ్చితంగా చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే అలాగా చెప్పే క్రమంలో ఆయన ఒక స్త్రీకి కొన్ని దినాలుగా దేవుని యొక్క మందిరానికి రాకోకుండా ఉన్నటువంటి ఒక స్త్రీకి, అమ్మా దేవుని యొక్క మందిరానికి రా, దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు, మంచి చేస్తాడని చెప్తే, కొంతమంది రానని చెప్పినప్పటికీ కూడా వస్తారు. కొంతమంది సరేలేండి వస్తానని చెప్పేసి కొంతమంది రాకుండా ఉంటారు. ఈమె ఆ పాస్టర్ గారికి ఏం చేసిందనమాట, వార్నింగ్ ఇచ్చిందన్నమాట. మరొకసారి నన్ను పిలిస్తే మటుకి మాట మర్యాద తక్కదు, మీ పని అది మీరు చూసుకోండి. ఇంకా దైవజనుడు వెళ్ళిపోయాడు. ఇంకా ఆరాధన జరుగుతుంది, అన్నీ చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతాను. ఈ యొక్క స్త్రీ దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా తన యొక్క ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి తన ఇష్టానుసారంగా జీవిస్తుంది. ఎందుకు ఆమె అంత గర్వంగా ఉందంటే, ఆమె అందంగా ఉంటుంది అనమాట. ఆమె అందంగా ఉంటుంది. ఆమె అందాన్ని బట్టి ఆమె అతిశయించి, ఆమె అందాన్ని బట్టి పొగరుతోటి, ఆమె అందాన్ని బట్టి సేవకుడిని, మరి ఆ సేవని యొక్క మాటలు లక్ష్య పెట్టుకోకుండా తన అందంతో చాలా చాలా మనుషులు పొగుడుతూ ఉంటే లోకానుసారంగా సంతోషిస్తూ లోకంలో తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాం. అయితే సేవకుడు చెప్పినా కూడా సేవకుడికే వార్నింగ్ ఇచ్చింది, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎప్పుడు అందము మనం వెన్నంటే ఉంటుందా? ఈరోజు ఇలాగున్నాము, ఇలాగే మనం ఉంటామా? 10 years బ్యాక్ ఒకలా ఉన్నాం, ఇప్పుడు ఇలాగున్నాం. ఒక 10 years ఆగితే 10 years వరకు కూడా అవసరంలే. సరైనటువంటి రోగం ఒక్కడ తగిలిందంటే 10 days చాలు అనమాట. ఎన్ని రోజులు? 10 days చాలు, దెబ్బతో ముసలోళ్ళం అయిపోతాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నీకు అందరికి కూడా చూపిస్తాను. వల్లభనేని వంశీ జైల్లోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో జస్ట్ అర్థం అవడానికి చెప్తున్నాను అంతే, ఆయన కించపరచని చెప్పట్లే. చక్కగా యంగ్గా ఉన్నాడన్నమాట. అయితే మొన్న వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడంటే, ఇక్కడ కూర్చున్న అంకుల్ కంటే బాగా ముసలాయిన్గా అయిపోయి నడవలేని పరిస్థితులు వచ్చి, ఆయనే కాదు, రోగం తగిలినప్పుడు ఖచ్చితంగా మనుషులు ముదిసలి వయసు వచ్చేస్తున్నట్లుగా అయిపోతారు. ఒక వ్యక్తికి నేను స్టార్టింగ్లో 2017 అనుకుంటా, 17 ఎండింగ్ December 31 నాకు బాగా గుర్తనమాట. ఎలా ఉన్నాడంటే, ఇక్కడ ఆయన కూర్చున్నారు కదా, అదే మాదిరిగా ఉన్నాడు. అదే మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తిని మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉంటే దేవుడు ప్రేరేపణ ఇస్తే వెళ్ళి ప్రార్థన చేసి పెట్టి హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేసి వచ్చేసాను. దేవుడు కార్యం చేస్తున్నాడు, ఖచ్చితంగా మీరు దేవుని సన్నిధికి రావాలని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కన్నీటి ప్రార్థన చేస్తాం ఇద్దరం కూడా. కొన్ని రోజులకి ఆ వ్యక్తి రోడ్డు మీద వస్తాడు, నేను గుర్తుపట్టలేదు. నమ్ముతారా మీరు? నా భార్య గుర్తుపట్టలే. అతను అమ్మ అక్కడి నుంచి నన్ను చూసుకుంటూ వస్తున్నాడు, ప్రైజ్ల పాస్టర్ గారు బాగున్నారా అన్నాడు. అప్పుడు పోల్చుకుంటే ఆ వ్యక్తి ఎలా మారిపోయాడంటే నాకంటే యంగ్గా మారిపోయాడు. నిజం చెప్తున్నాను. ఆ ఇంటి అడ్రస్ కూడా చూపిస్తాను, ఆ వ్యక్తులు కూడా మీకు చూపిస్తాను. నేను మారతల్లిలోనే, మా ఇంటి ముందరే ప్రార్థించి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు స్వస్థత పొందుకున్నాడు. ఆ తర్వాత యంగ్గా ఎలా నడుస్తున్నాడంటే బాడీ ఫిట్గా ఉండి హెయిర్ డై వేసుకుని అసలు బాడీ బిల్డర్ లాగా వస్తున్నాడు. ఆడికి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నేను పేషెంట్ అయిపోయాను. నిజంగా నాకేమో షుగర్ వచ్చేసిన వాళ్ళగా ఫేస్ అయిపోయింది, బీపీ 200 అయిపోయింది, ఎక్కడ చచ్చిపోతానా అన్నట్టుగా అయిపోయింది.
అంతకుముందు అదే భయంతో ఉన్నాడు ఆయన. చనిపోయే పరిస్థితిలో, చచ్చిపోతానేమో అనే పరిస్థితిలో మంచి ఉన్నాడు. అలాంటి వ్యక్తికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఇప్పటి వరకు కూడా దుఃఖముక్కలా తిరుగుతూ ఉన్నాడు. బాగున్నాడు మనిషి. తేల్సి ఎందుకు రాలా అంటే, ఒక వ్యాధి మనిషిని ఏం చేస్తుంది అనమాట, వెంటనే తన యొక్క రూపురేఖలు మార్చేస్తే, తనలో ఉన్న బలాన్ని లాగేస్తుంది. వెంటనే యవ్వనంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏమైపోతాడనమాట, ముసలోలా మారిపోతాడు. ఈమె యొక్క అందాన్ని చూసుకుని పాస్టర్ గారికి వార్నింగ్ ఇచ్చింది. పాస్టర్ గారు పాపం నెమ్మదిగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలకి ఈమెకి ఏమైందంటే కండ్ల కలక వచ్చిందంట. ఏమొచ్చింది? కండ్ల కలక. కండ్ల కలక వస్తే ఎన్ని రోజులకి తగ్గిపోతుంది అమ్మా? 1 వీక్ 10 days అంతే కదా. కండ్ల కలక వస్తే ఎన్ని రోజులు తగ్గిపోతుంది? తగ్గిపోతుంది. కానీ ఈమెకి రోజులు గడుస్తున్నాయి. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, ఏం వేసినా కూడా అది తగ్గట్లే. ఒకరోజు నా బంధువు తన ఇంటికి వస్తే కొన్ని నెలలు అయిపోయిన తర్వాత నాకు కండ్ల కలక వచ్చినప్పుడు జిల్లేడాకుని తీసుకుని ఇలాగా కండ్లకి అద్దుకున్నాను, రాసుకున్నాను, తగ్గిపోయిందని చెప్పినాను. అయితే దగ్గరగా 1 year అయిపోయింది, తగల. ఆమె చెప్పినట్లుగా చేద్దాం, ఇదైనా తగ్గిద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ 1 year అయిన తర్వాత వెళ్ళి ఆ జిల్లేడాకుని తీసుకొని తన కళ్ళకి ఇలా తుడవడానికి ప్రయత్నం చేస్తే ఆ గుడ్లు చిదిగిపోయి బయటకు వచ్చేసింది. 2 కళ్ళు కూడా పోయినాయి. 2 కళ్ళు కూడా పోయిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. కళ్ళున్నంతసేపు దేవుడు గుర్తురాలా, కళ్ళున్నంతసేపు దేవుని సన్నిధి గుర్తురాలా, కళ్ళున్నంతసేపు బైబిల్ చదవాలని ధ్యాస రాలే. అప్పుడు దేవా, నేను చేసినటువంటి తప్పిదం ఎంత భయంకరమైన తప్పిదమో, నా కళ్ళున్నంతసేపు కూడా నీ సన్నిధానమునకు రమ్మని సేవకుడు పిలిచినా కూడా నా అందాన్ని చూసుకుని నేను విర్రవీగి నీ సన్నిధానానికి రాలేకపోయాను. ఇప్పుడు నా కళ్ళు పని నీ సన్నిధికి వెళ్ళాలని ఉంది. నా కళ్ళు పని నీ గ్రంథాన్ని చదవాలని ఉంది. అంతా పోయిన తర్వాత ఏం చేస్తే ప్రయోజనం ఉంటుంది? అప్పుడు బుద్ధి వచ్చిందంట ఆమెకి. అప్పుడు బుద్ధి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి కొన్ని 100 పాటలు క్రీస్తు గురించి రాసి ఆమె వరకు ఒక సాక్షిగా, కళ్ళు పోయిన తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత ఆమె రాసి ఒక సాక్షిగా అనేక ప్రాంతాలకు వెళ్ళి, నా కళ్ళు ఉన్నంతసేపు సేవకుల మాట నేను వినలేదు, దేవుని సన్నిధికి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని, వాక్యం చదవాలని ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ తీరా నా కళ్ళు ఈ రోజున లేవని చెప్పి ఆ గుడ్డిదారిలాగానే ప్రతి సంఘానికి వెళ్ళి ఆమె రాసినటువంటి పాటలో పాడుతూ దేవుడు గురించి సాక్ష్యం ఇస్తూ బ్రతికి చనిపోయాం. మనం పాట పాడతాం, వినిపించుచున్నది కేకన. ఆ పాట రాసింది ఆమె. అంతా పోయిన తర్వాత ఇప్పుడు నీ వాక్యము ధ్యానించాలని, చదవాలని ఎంతో ఆసక్తి ఉందయ్యా. ఇప్పుడు వినపడుతుందంట ఆయన యొక్క కేక. ప్రియమైన సహోదరుడు, ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? దేవుడు మన మీద ప్రేమ ఉంచాడు, మనతో మాట్లాడుతున్నాడు. కేక మనకి డైరెక్ట్గా వినపడుతుంది ప్రతి ఆదివారం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన స్వరం మనకి వినబడుతుంది. ప్రతిరోజు ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు ఎన్నో కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ కేక వినపడినప్పుడు మన చెవులు మూసుకునే వారు ఉంటే
మన బ్రతుకులు ఎలా మారుతాయో తెలియదు. ఇంకా ఆమెకే అప్పుడైనా బుద్ధి వచ్చింది, అప్పుడైనా ప్రభు సన్నిధికి వచ్చింది. కొంతమంది రారు, అలాగే నశించిపోతా అంటారు. మనం నశించిపోవడానికి దేవుడు విడిచిపెట్టడానికి ఆయనకు ఇష్టం లేదు. మనందరినీ కూడా మరి వెతికి రక్షించడానికి వచ్చినటువంటి వాడు. హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో ఏం మాట్లాడుతున్నమాట, అనేక పర్యాయంలో, ఎన్ని పర్యాయంలో, అనేక పర్యాయంలో నేను మీతో మాట్లాడితేనే కానీ మీరు నా మాటను వినక త్రోసివేసి మీరే హీన దశకి వెళ్ళిపోయారు, మీ అంతట మీరే అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించునని చెప్తాడు. హల్లెలూయా. అయితే యెహోవా ఎలాంటి వాడంట, మనల్ని ప్రేమించేవాడు అన్నమాట. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ రోజు వరకు కూడా మనతో ఆయన ఏం చేస్తున్నాడు అన్నమాట, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన స్థితిని బట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన పాప స్థితిని బట్టి ఆయన మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మనము వింటే మన జీవితాలను సరి చేసుకుంటాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనలను ప్రేమించుచు తన యొక్క రక్తం వలన మన పాపముల నుండి ఆయన ఏం చేస్తున్నాడు అన్నమాట, ఆయన విడిపించుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. భౌతికంగా మనము బంధింపబడిన వాటిలో నుంచి మాత్రమే కాదు కానీ దేవుడు ప్రతినిత్యము కూడా మనల్ని ఎందులోంచి విడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడనమాట, మన పాపములో నుంచి. మనం దేని ద్వారా భౌతికంగాను ఆత్మికంగా కట్టివేయబడతామంటే మన పాపాన్ని బట్టే మనం కట్టివేయబడతాం. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన పాపముల నుంచి అయినా విడిపించడానికే. దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు మనతో ఏ విషయంలో మాట్లాడుతుందంటే మనను పాపములో నుంచి బయటికి తీసుకుని వచ్చే విషయంలోనే మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలామంది అందులో అటువంటి ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటారు, వాగ్దానాలు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడువు, ఇదిగో నీవు నన్ను తలగా నుంచుతావు కానీ తోకగా ఉంచునని చెప్పావు, ఇదిగో నన్ను నీవు పైవాడుగా నుంచుతావు కానీ కిందవాడుగా ఉంచునని చెప్పావు, ఇదిగో శ్రేష్టమైన ఈవులన్నీ కూడా నాకు ఇస్తాను. ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు ఇస్తాడు? అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం కరెక్ట్గా చదివినోడికి బైబిల్ అర్థమవుతుంది. తర్వాత చదువుకోండి నీట్గా. బైబిల్ ఎప్పుడు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏదేని తోటలోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అక్కడే అర్థమైపోతే ద్వితీయోపదేశకాండంలో అర్థం అవ్వాలి, అక్కడ అర్థం అవ్వకపోతే ఇక ఎక్కడ అర్థం అవ్వదు అనమాట. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట, ఏమనంటే మరి మనలను ప్రేమించుచు తన యొక్క రక్తం వల్ల మనను పాపముల నుండి విడిపించేవాడు ఉన్నాడు. ఆయన విడిపించాడు. ప్రతిరోజు కూడా మనము చేసే ప్రతి పనిని బట్టి దేవుడు మాట్లాడతాడు తెలుసా. ఏదైనా పాపం చేసి నిజంగా ఒకవేళ నీకు గనక పశ్చాత్తాపం కలిగితే ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నా స్థితిని బట్టి నువ్వు నాతో మాట్లాడవా అని చెప్పేసి నువ్వు వాక్యంతి. ఏ పాపం చేసి దేవునికి దూరం అవుతున్నావో ఆ పాపాన్ని నుంచి విడిపించి దేవుని అత్తుకునేలాగా ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఆలోచించండి. భౌతికంగా బంధింపబడినటువంటి నిన్ను, ఆత్మీకంగా బంధింపబడినటువంటి నిన్ను రెండు విషయాల్లో కూడా బయటికి తీసుకురావడానికే ఆయన ప్రయత్నం చేస్తుంటాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే పాపము నుంచి
విడిపిస్తాడనమాట. హల్లెలూయా. అయితే చాలామందికి ఇంకొక భయం ఉంటుందన్నమాట. ఏ భయం అనమాట? చచ్చిపోతామేమో. నిన్నటి దాకా TV9 కావచ్చు, NTV కావచ్చు, సాక్షి టీవీ కావచ్చు, ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎప్పుడెప్పుడు జపాన్ నాశనం అయిపోతుందా అని చెప్పేసి ఎదురు చూశారు. ఎంతో ఉత్సాహంగా చెప్తున్నారా టీవీలో తెలుసా? అసలు యూట్యూబ్ నేను ఓపెన్ చేస్తే అప్డేట్ అని కొడితే ఇవే వస్తున్నాయి మొత్తం అన్నీ కూడా. ఏ ఛానల్లో వెతికినా కూడా ఇంకొక మరికొన్ని గంటల్లో జపాన్ ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. ఎవరికైనా ఒక దేశము కానీ, ఒక పట్టణము కానీ, ఒక కుటుంబం కానీ నాశనం అయిపోతున్నప్పుడు దిగులుతో చెప్పాలి. కానీ ఇలా చాలా సూపర్ యాంగ్జైటీ అన్నమాట. మంచి సూపర్ యాంగ్జైటీ. ఆ బాబా వంగ లేకపోతే ఇంకెవరో చెప్పినటువంటి మాటలు భలే నమ్మేస్తారు. అందరూ కూడా నమ్మేస్తారు. ఇక 24 గంటలే, ఇక 72 గంటలే, ఇంకా 3 రోజులే, ఇంకా 2 రోజులే, ఇక 1 రోజే, ఇంకా కొన్ని గంటలే. నిన్న సాయంకాలం వరకు కూడా వాళ్ళు బిలీవ్ చేసింది ఏంటంటే రాత్రికి ఘాతం వచ్చేస్తుందండి. దేవుడి సందులో ఒకటే ప్రార్థన చేశాను, అది ఎట్టి పరిస్థితులను రాకూడదు. అది వస్తే ఏమవుతుంది? భావంగా పెద్ద దేవత అయిపోద్ది. కుడిగట్టేస్తారు మన వాళ్ళు కూడా. ఒక మనిషి చెప్పిన దానిని ఎంత బిలీవ్ చేశారంటే ఒక్కరు కాదు, చాలామంది బిలీవ్ చేశారు. కొంతమంది అంతా జపాన్ వెళ్ళడానికి ఆల్రెడీ టికెట్స్ తీసుకుంటారు కదా, వాళ్ళ యొక్క ప్రాణాలన్నిటిని కూడా ఏం చేసుకున్నారు? వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. వెళ్ళలే, క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకని? అక్కడికి వెళ్తే భూకంపం వస్తే, సునామీ వస్తే ఎక్కడ చచ్చు. దేవుడు రాసి పెడితే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళవసరలే, వెళ్ళాలా? మనం బయటికి వెళ్ళాలని పర్లే, పనే లేదు అసలు. తన శ్వాస నిశ్వాసగా మన యొక్క దేహంలో ఉంచున్నాడు. తన శ్వాస నిశ్వాసను మన దేహంలో ఉంచినటువంటి ఆయన శ్వాసను ఆయన వెనక్కి తీసేసుకుంటే నరుడు ఏమైపోతాడన్నమాట? వట్టివాడు మట్టివాడు అయిపోతాడని చెప్పేసి యోబు చాలా స్పష్టంగా చెప్తాడు. ఎన్నో అధ్యాయంలో 34:14. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకునే ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయి పోవుదురు. హల్లెలూయా. తన మనసు తన మీదే ఉంచుకొని తన శ్వాస నిశ్వాసను తన యొద్దకు తిరిగి తీసుకుంటే శరీరులందరూ కూడా ఏకముగా నశించెదరు. చాలామంది చెప్తారు, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు రా, ఇప్పుడే తిన్నాడు, కానీ క్షణంలో ఇలాగైపోతాడని చెప్పేసి అనుకోలేను. ఒక్క క్షణం చాలు మన బ్రతుకు మారిపోవడానికి. ఎవరెవరో చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ అన్నీ కూడా బిలీవ్ చేసే బిలీవర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. కానీ దేవుని యొక్క వాక్యము ఎప్పుడో చెప్పింది, మన బ్రతుకులు సరైన రీతిలో ఉండాలంటే ఆ దేవుని యొక్క మాటలను మనము నమ్మి విశ్వసించి ఆ మాట ప్రకారం మన బ్రతుకును సరి చేసుకుంటున్నప్పుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదామా? Chapter 2 verses 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయన. హల్లెలూయా. జీవిత కాలమంతయు దేని భయమంట? మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని అందరినీ కూడా. ఈరోజున క్రీస్తుని ఎరిగిన వారికి, నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్న వారికి, క్రీస్తులో లోతైన వేరుపా అన్నటువంటి వారికి అయ్యో నేను చచ్చిపోతానేమో అని భయం ఉంటుందా? భయం ఉండదు. ఎందుకు అండి?
ఇక్కడ జీవితం ఎండ్ అయిపోతే ఏముంది, మరలా ఎక్కడ స్టార్ట్ అవ్వాలో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడది ఏముంది, మహాబ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలము ఉన్న ఎడల ఎంత అనమాట 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయాసము ఇంకా 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 దుఃఖకరమే. 70 సంవత్సరాల తర్వాత కూడా దుఃఖకరంగా ఉంటాయి కొంతమంది జీవితాలు. ఇక మన మధ్య ఉన్నటువంటి ఆ అంకుల్ అనగా, పాస్టర్ గారు అనగా, వీరనగా వీరు ఇంకా చాలా ధన్యులు అన్నమాట. 70కి వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. కొంతమంది చూడండి 60 దాటితేనే అయిపోతుంది. ఇప్పుడు మనం కూడా అంతే. హల్లెలూయా. 60 రావసరలే, 40+ వస్తే ఆటోమేటిక్గా అన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట లోపల. అలాంటి భయము చాలామందికి ఉంటుంది. ముసలోళ్ళకి కూడా ఎంత భయమో తెలుసా? నేను చచ్చిపోతానేమో. మా నాయనమ్మ అనేది దానికి అప్పటికే 70-80 ఉంటాయి. అప్పటికే రోగం వచ్చి మంచం మీద ఉండి బాధపడతా ఉంది. నేను చచ్చిపోతానేమో అండి. ఇక ఎంతకాలం ఉంటావే నువ్వు? కలకాలము ఇంకా జీవిద్దామనే. సమయం వచ్చినప్పుడు దేవుడు పిలుచుకున్నాక పోవాలి, తప్పదు. ఇక ఆమె ధన్యురాలన్నమాట. 4 తరాలు చూసింది, ముదు మనవరాలు చూసింది. ముదు మనవరాలు చూసిన తర్వాత కూడా ఆమెకు భయము. ఏ భయము? చచ్చిపోతానేమో అని. ఈ భయాన్ని నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడన్నమాట. హల్లెలూయా. పాపాన్ని నుంచి విడిపించినటువంటి దేవుడు ఈ పాపము వల్ల వచ్చే జీతము ఉంది కదా, ఆ మరణము, ఆ మరణ భయము మనకు ఉండదనమాట. ఎందుకంటే ఇక మనము పాపము లేనటువంటి వారుగా మనం చేసి, పరిశుద్ధులుగా మనం చేసి, నీతిమంతులుగా మనం చేసి, నీతిమంతులకు ఆయన తన యొక్క రాజ్యంలో స్థానాన్ని ఇస్తున్నాడు. జీవితం అంతా కూడా అంటే యుగాలు కూడా ఆయనతో నివాసం చేసే విధముగా దేవుడు చేసుకుంటున్నాడు. కనుక క్రైస్తవుడికి ఏ భయం ఉండదనమాట, మరణ భయం ఉండదు. ఎందుకంటే ఆ మరణ భయాన్ని నుంచి విడిపించి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పేసి విజయ ఖ్యాతనాన్ని ఎగరవేసినటువంటి సజీవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి యేసును మనము వెంబడిస్తున్నాం. చెప్తాడు 2 తిమోతి 1:7 దేవుడు ఎలాంటి ఇచ్చాడంట, మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆపన ఇచ్చును కానీ పిరికితనము గల ఆపన ఇయ్యలేదు. హల్లెలూయా. మరణానికి ఎదురెళ్ళారంటే ఆనాడు అపొస్తలులు, మరణానికి ఎదురెళ్తున్నారంటే చాలామంది విశ్వాసులు, మరణానికి ఎదురెళ్తున్నారంటే చాలామంది దాయుష్యంలో దేవుడు ఎలాంటి ఆపన ఇచ్చానమాట వారికి? ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహములు గల ఆపనిచ్చాను. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క ఆపచేత నింపబడినప్పుడు పాపము తన కళ్ళ ఎదుట ఉన్నా కూడా దాన్ని పాపములా చూడకోకుండా, పాపం చేయడానికి పరిగెత్తకుండా, దేవుని యొక్క దృష్టి ఎదుట ఇంత ఘోరమైన కార్యాన్ని చేయకూడదని చెప్పేసి అక్కడి నుంచి వైదొలిగిపోతాడనమాట. యేసేపును మనం చూసినట్లయితే యేసేపు యొక్క జీవితంలో తను అందగాడు, చాలా మంచిగా ఉన్నాడు, మంచి రూపవంతుడు, శరీర దారుఢ్యము చక్కగా ఉంది. అలాంటి అందగాన్ని చూసి ఒక స్త్రీ పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు తను పాపం చేయడానికి ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి ఏమైపోయాడన్నమాట, పారిపోయాడు. అంటే తను ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడుగా ఉన్నాడనమాట. హల్లెలూయా. చూసిన వాటిని అన్నిటిని కూడా అనుభవించాలని, విన్న దాన్ని బట్టి రియాక్ట్ అవ్వాలని ఎక్కడ కూడా తను అవకాశం ఇవ్వలేదన్నమాట. హల్లెలూయా. సొలొమోను అయితే కన్నులు చూసిన ప్రతి దానిని ఏం చేసుకుంటూ వచ్చాడనమాట, స్వాధీనం చేసుకుని అనుభవించు రాజా అన్నట్టుగా. హల్లెలూయా. అయితే యేసేపు అలాగా చేయలే. అంటే యేసేపులో ఏ ఆత్మ ఉందనమాట, దేవుని యొక్క ఆత్మ, శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ ఉంది. ఈ ఆత్మ చేత మనలను దేవుడు నింపుపాడుకున్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:15 ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని
మొరపెడుచున్నాము. హల్లెలూయా. ఏలయనగా మరలా భయపడుటకు. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఎవ్వరి ముందు భయపడరు అన్నమాట. ధైర్యంగా నిలబడతారు. అపోస్తలులు చూడండి, అంతకుముందు పారిపోయారు. ఎప్పుడైతే పెంతెకొస్తు రోజున దేవుని ఆత్మ చేత నింపబడ్డారో అప్పటి నుంచి వారు ఎవరికైనా భయపడ్డారా? మరణం ముందు వారు సంతోషంతో దాన్ని వారు స్వాగతించారు. మిమ్మల్ని చంపేస్తామన్నా చంపుకోండి, మిమ్మల్ని కొట్టేస్తామన్నా కొట్టుకోండి, మిమ్మల్ని హింసిస్తామన్నా హింసించుకోండి, మీ జైలు వేస్తామన్నా వేసుకోండి. అంతకుముందు ప్రభువైన యేసుక్రీస్తు అని పట్టుకుంటే భయముతో పారిపోయినటువంటి వారు తర్వాత వీని పట్టుకోవడానికి వచ్చిన వారికి బందీలుగా అయిపోయారు. జైల్లో వేసే వారికి వారు స్వాగతించి జైలుకి వెళ్ళారు. కొట్టే వారికి వారి వీపులను శరీరాన్ని అప్పగించారు. ఎందుకంటే మేము అక్షయమైన దానికోసం ఎదురు చూస్తున్నాం. క్షయమైపోయి ఈ శరీరము దీనికి కలిగే శ్రమ మేము లక్ష్య పెట్టమని చెప్పేసి శరీరానికి కలిగే శ్రమలను వారు లక్ష్య పెట్టలేదు. ఈ రోజున క్రైస్తవుడుగా శరీరానికి వచ్చే శ్రమలను లక్ష్య పెడుతున్నావంటే ఇంకనూ దేనిలో నీవు నింపబడలేదంటే ఆయన ఆత్మచేత మనము పరిపూర్ణంగా నింపబడలేదు. దేవుడు మనకి ఎలాంటి ఆత్మ ఇచ్చాడు? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను, దాస్యపు ఆత్మను కాదు, దత్తపుత్ర ఆత్మను మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే మరణ భయం నుంచి, జనులు ఏదో చేసేస్తారు, చంపేస్తారు, హింసిస్తారు, వీటన్నిటి నుంచి కూడా మనము భయపడుకోకుండా దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవునితో మనము ఉండటానికి, నడవడానికి, ఆయనకి సాక్షులుగా మనం ఉండటానికి దేవుడు మనలను ఆత్మను అనుగ్రహించాడు అన్నమాట. హల్లెలూయా. లోకసోతలోకి వెళ్ళిపోదాం. 4:18 టైం అయిపోయి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు. ఇంకనూ మనము ఇంకా బంధకాలు ఇవంటే ఈ లోకంలో మనకున్నటువంటి కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, కొన్ని కోరికలు నెరవేర్చబడలేదనో, లేకపోతే ఇంకా మన యొక్క కుటుంబంలో మనం అడిగినవి పొందుకోలేకపోతున్నామనో, ఇంకా వీటన్నిటి చేత చాలామంది నలిగిపోతూ ఉంటారన్నమాట. చాలామంది నలిగిపోతూ ఉంటారు. అంటే సమయానికి వారు అనుకున్నది జరగలేదంటే చాలా నిరుత్సాహానికి వెళ్ళిపోతారన్నమాట. అయితే దేవుడు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తన మాట ద్వారా విడిపించడానికి ఈ లోకానికి వచ్చింది. నలిగిన వారిని అందరినీ కూడా దేవునికి సన్నిధానంలోకి వచ్చినప్పుడు చాలామందికి చాలా చాలా ఆశలు, కోరికలు ఉన్నాయి. అవి తీరినప్పుడు కొంతమంది వెనుతిరిగిపోతూ ఉంటారు, కొంతమంది నిరుత్సాహపడుతూ ఉంటారు. నిరుత్సాహపడే ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడతానమాట. తగిన సమయం ముందు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఈ రోజున నీవు అడిగినవి పొందుకెళ్ళకపోవచ్చు, కానీ నీకు అది రైట్ టైం కావచ్చు, కానీ దేవుడికి అది రైట్ టైం కాకపోవచ్చు. అందుకని నువ్వు పొందుకెళ్ళకపోయాము. దేవుడు మన యొక్క పరిస్థితిని బట్టి చాలా సందర్భాల్లో నలిగినటువంటి మనలను, నిరీక్షణను కోల్పోతున్నటువంటి మనలతో దేవుడు మాట్లాడి అందులో నుంచి బయటికి తీసుకుని రావడానికి ఎన్నో రకాలుగా దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ నిలబడిన నాకు కూడా చాలా విషయాల్లో కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం వస్తుంది. వెంటనే దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ప్రతి మానవుడికి వచ్చేది ఏంటనమాట? విసుగు వస్తుంది, నిరీక్షణ కోల్పోతాం, కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అని. అయితే ఆ పరిస్థితులన్నిటిలో నుంచి కూడా బయటికి తీసుకుని వచ్చేది ఎవరన్నమాట? ఆయనే. పాపం నుంచి విడిపిస్తాడు, మరణ భయం నుంచి విడిపిస్తాడు,
ఇంకనో ఈ లోకంలో నీకు వస్తున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడనమాట, విడిపిస్తాడు. హల్లెలూయా. 102వ కీర్తనలో 19వ వచనంలో చెప్తాడు, మనుష్యులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయనకు స్తోత్రమును ప్రకటించినట్లు సరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును, సావునకు విధింపబడిన వారు విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమును వంగి చూచిననియు, ఆకాశమును భూమిని దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడలను. సృజింపబడబో జనము యెహోవాను స్తుతించును. హల్లెలూయా. సరస్సాలలో ఉన్న వారి మూలుగులను ఆయన ఏం చేస్తాడంట, వినువాడు అన్నమాట. ఇప్పుడు ఈ రోజున ఏ విషయంలో నువ్వు మూలుగుతున్నావో, ఆరోగ్య విషయమా, ఆర్థికపరమైన ఇబ్బందులా, నువ్వు అనుకున్నది జరగలేదని చెప్పేసి దేవుని సన్నిధిలో మూలుగుచు ప్రార్థన చేస్తున్నావా, ఒక రోజున ఖచ్చితంగా ఆ ప్రార్థనలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడనమాట, విని వాటికి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు అన్నమాట. నీ సమయము ఒకవేళ నువ్వు రైట్ అనుకుంటున్నావు, దానివల్లే నిరుత్సాహపడుతున్నావేమో, కానీ తగిన కాలమందు తగిన సమయంలో దేవాతి దేవుడు మనలను ఖచ్చితంగా దర్శిస్తాడు. ఎవరిని విడిచిపెట్టడు. మనం కాచే ప్రతి కన్నీరు కూడా చాలా చాలా విలువైనది. నేను చాలామందికి ఏం చెప్తానంటే, ఏదైనా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనుషుల ముందుకు వచ్చి బుడబుడ దుఃఖంతో ఏడుస్తూ ఉంటారు అన్నమాట. అయితే నేను ఎప్పుడు కూడా నాకెంత బాధ ఉన్నా కూడా ఎక్కడ ఏడుస్తానంటే దేవుని సన్నిధిలో ఏడుస్తాను. వెంటనే రిలాక్స్ అయిపోతాను. ఇటు కట్టుకోడేమో అనుకుంటానేమో, నేను కట్టుకునే కాదు. ప్రతిదీ కూడా ఎక్కువగా నవ్వుతూ ఉండటానికే ప్రయత్నం చేస్తాను. అది దుఃఖకరమైన, ఆయాసకరమైన నాకు మొట్టమొదటి వచ్చేది ఏంటంటే నవ్వు అన్నమాట. అయితే ఈ లోకంలో మనము చాలా సందర్భాల్లో చాలా నిరుత్సాహపడుతుంటాం. ఆ నిరుత్సాహంలో నుంచి ఆ యొక్క నలిగిపోయినటువంటి మన హృదయాలను దేవుడు విడిపిస్తాడనమాట. పాపము నుంచి విడిపిస్తాడు, మరణ భయాన్ని నుంచి విడిపిస్తాడు. ఇంకను భౌతికంగా మనము ఏదైనా విషయంలో బంధింపబడినా కూడా వాటన్నిటిలో నుంచి కూడా విడిపించుటకు సమర్థుడన్నమాట. కనుక దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి జాగ్రత్తగా ఆయన యొక్క మాటలను గమనించి ఆ మాటల ప్రకారం మన బ్రతుకుని సరి చేసుకున్నప్పుడు మనం అన్ని విషయాల్లో విడుదల పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన.